తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతుంది. జల్పలలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అదనపు డీసీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉంది అటు మనోజ్ అక్కడ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకువెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు. కెమెరాలని వాళ్ళు ఓటి తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఆయన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్లు మిమ్మల్ని ఎలా పెంచారు? అందరికంటే మనోజ్నే గారాబంగా పెంచాను. ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. మనోజ్ ఏది అడిగినా ఇచ్చాను. మనోజ్ ఈ రోజు తన గుండెల మీద తన్నాడన్నారు. తన మనసు ఆవేదనతో కుంగిపోతుందని, తన బిడ్డ తనని తాకలేదని, కొన్ని కారణాల వల్ల ఇద్దరూ ఘర్షణ పడ్డామని, ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. మనోజ్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశాను రా 92లో ప్రాస్పెక్ట్స్ లో. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. లేదు డాడీ, తప్పు చేయనని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి, వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా. జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమని ఎవరికీ సంబంధం లేదన్నారు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారడని, మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్ కు సరికాదు. తన పరువు ప్రత్యేకతలు మంట కలిపాడని, తనను ఎవరు మోసగాడు అనలేదని, మనోజ్ కి జన్మనివ్వడమే తాను చేసిన పాపమా అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది తన ఇష్టమన్నారు. ఆస్తులు ఇస్తానా లేదా, దాని ధర్మాలు చేస్తానా అనేది తన ఇష్టమని, తన ఇంట్లో అడుగు పెట్టడానికి మనోజ్ కు అధికారం లేదన్నారు. మనోజ్ వల్ల వాళ్ళ అమ్మ ఆసుపత్రిలో చేరిందని, భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగ్లో తప్ప ఇంట్లో కాదన్నారు. తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని, తన ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారన్నారు. పోలీస్ శాఖ అంటే తనకెంతో గౌరవం ఉందని, న్యాయం ధర్మంగా నడుచుకోవాలన్నారు. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకువెళ్లొచ్చని, రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతానన్నారు. ఆసుపత్రి నుంచి వాళ్ళ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమక్షంలో నీకు అప్పగించమని చెబుతానని చెప్పారు. ఇక చాలు, ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదామంటూ మనోజ్కు పంపిన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ తాగుతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. నా బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న, మనోజ్ అని ఆగలేదు. కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకు అది ఇది ఒక అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయంలో ఎవరికో బాబు